నల్గొండ జిల్లాలో గంజాయి మాదక ద్రవ్యాల వినియోగ నిర్మూలనే లక్ష్యంగా మిషన్ పరివర్తన్ వినూత్న కార్యక్రమం ద్వారా సత్ఫలితాలనిచ్చిందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఇప్పటి వరకు 30 కేసుల్లో 31 మందిని జైలుకు తరలించి 1,90,00,000 విలువ గల 771 కేజీల గంజాయిని సీజ్ చేశామని చెప్పారు. నల్గొండ జిల్లాను డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా జిల్లాలో జరుగుతున్న నేరాలపై సమగ్ర విశ్లేషణ చేసి వాటికి మూలమైన గంజాయిని సమూలంగా నిరోధించాలని దృఢ సంకల్పంతో మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ మిషన్ పరివర్తన అనే వినూత్న కార్యక్రమం చేపట్టి గంజాయి రహిత నల్గొండగా తీర్చిదిద్దాలని, గంజాయి అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై దృష్టి సారించి జిల్లా సరిహద్దు మార్గాల్లో అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసి గంజాయిపై గట్టి నిఘా పెట్టి కట్టడి చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల మాదిరిగా గాంజా టెస్టింగ్ కిట్ల ద్వారా చాలా మందికి టెస్టులు చేయగా వీరిలో గంజాయి సేవించి పట్టుబడిన దాదాపు 327 మంది పట్టుబడ్డారని, వీరందరికీ సైకియాట్రిస్ట్ డాక్టర్ల ద్వారా గాంజా సేవించడం వల్ల కలిగే అనర్థాలు, నష్టాలు, ఆర్థిక ఆరోగ్యంపై పడే ప్రభావాల గురించి వారిలో మార్పు తీసుకురావడం కొరకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ వీరందరికీ రెండవసారి పరీక్ష నిర్వహించగా 321 మందికి నెగిటివ్ వచ్చిందని, మిగతా 6గురికి మాత్రమే పాజిటివ్ రాగా వీరిని కామినేని హాస్పిటల్లో డి అడిక్షన్ సెంటర్కి పంపి ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాను గంజాయి మాదక ద్రవ్యాల వినియోగ నిర్మూలనే లక్ష్యంగా గంజాయి మాదక ద్రవ్యాలపైన అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా గంజాయి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, నష్టాలు, దుష్పరిణామాలపై షార్ట్ ఫిల్మ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 471 పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 20,000 మంది విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని చెప్పారు. గంజాయి వినియోగదారులు, చిరు వ్యాపారులపైన నిఘా పెడుతూ 327 మందిని పట్టుకొని వారితో అలవాటుగా వ్యాపారం చేస్తూ సరఫరా చేసి 21 మంది పైన కేసు నమోదు చేసి జైలుకు తరలించి హిస్టరీ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని చెప్పారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో గంజాయి వినియోగంపై కలిగే నష్టాలపైన జిల్లాలోని ఇప్పటి వరకు 1783 గ్రామాల్లో సందర్శించి పాఠశాలలు, విద్యార్థులకు మరియు ప్రజలకు పోలీసు కళా బృందాల ద్వారా వీడియోలు, వాల్ పోస్టర్స్ ద్వారా అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. జనవరి 2024 నుండి ఇప్పటి వరకు 31 కేసుల్లో 131 మందిని జైలుకు తరలించి 1,90,00,000 విలువ గల 771 కేజీల గంజాయిని సీజ్ చేయడంతో పాటు గతంలో సీజ్ చేసిన గంజాయిని జిల్లా డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 5,036 కేజీల గంజాయిని నిర్వీర్యం చేశామని తెలిపారు.